ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జనవరి మొదటి వారంలోపు అమలు చేయకుంటే ఉద్యమం చేపడతామని ఏపీజేఏసీ అమరావతి నాయకులు కర్నూలులో హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం కర్నూలు జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక కోసం కర్నూలు రెవెన్యూ భవన్లో రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు మురళీకృష్ణనాయుడు మాట్లాడుతూ మార్చి నుంచి మే నెల వరకు 92 రోజులు ఉద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వం ఉద్యోగుల సరెండర్ లీవులు 2 అరియర్స్ డిఏలు ఉద్యోగులకు బకాయి ఉన్న బిల్లులను సెప్టెంబర్ నెలలోపు ఇస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన డిసెంబర్ నెల పూర్తి కావచ్చినా ఇంతవరకు ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేదన్నారు. అయితే ఈ జిల్లాల్లో ఫార్మేషన్లో భాగంగా ప్రతి జిల్లా కూడా టీంని బలోపేతం చేయడం కోసం మేము అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నాము. అసలు ఉమెన్ యొక్క సమస్యలు ఏమున్నాయి, వాటి మీద ఎలా స్పందించాలనే దానికి చూసుకున్నట్లయితే మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసులో కానీ హెడ్ ఆఫీసెస్లో కానీ లేకపోతే డివిజనల్ అండ్ రూరల్ ఆఫీసెస్లో సరైన టాయిలెట్స్ లేకపోవడం ఉన్నాయి. కొన్ని ఆఫీసుల్లో బాగానే ఉన్నాయి, రూరల్ కానీ డివిజనల్లో కానీ సరిగ్గా లేకుండా ఉన్నాయి. ప్రొవిషన్ పీరియడ్స్ ఉన్నాయో అంటే మెటర్నిటీ లీవ్లో కనుక పోయిన ఎంప్లాయీకి ఉమెన్ ఎంప్లాయీకి పీరియడ్లో ఉంటే కనుక మా మెటర్నిటీ లీవ్ అవైల్ చేసుకుంటే ఆ లీవ్ జరుగుతుంది కాకుండా ఉండాలి అనేది అది కూడా ఒక మేజర్ ఇష్యూగా ఉంది. ఇలాంటివన్నీ ఇష్యూస్ బేస్ చేసుకుని బొబ్రాజు గారు అండ్ టీమ్ స్టేట్ టీం అంతా కూడా హెరాస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ బేస్ చేసుకొని మన ఏపీజేఎస్ అమరావతి స్టేట్ టీం అంతా కూడా ఈ ఉమెన్ వింగ్ అంటే బాగుంటుంది, వాళ్ళకి ఏదైనా స్వేచ్ఛగా వచ్చి చెప్పుకునే అవకాశం ఉంటుంది, ఉమెన్ చెప్పుకోవటం అంటే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ టీంని స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పెట్టేది ఉందండి తొందరలోనే. ఏపీజేఏసీ అమరావతి గత మార్చి నుంచి మే వరకు 92 రోజుల ఉద్యమం చేసిన సందర్భంగా ప్రభుత్వం రిటర్న్గా మినిట్స్ ఇచ్చింది. ఉద్యోగులు అందరి సరెండర్ లీవులు, 2 డిఏ అరియర్లు, తర్వాత మిగతా పెండింగ్ బిల్స్ అన్నీ కూడాను సెప్టెంబర్ ఎండింగ్ అంతా క్లియర్ చేస్తామని చెప్పేసి రిటర్న్గా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ కూడా వస్తుంది. ఇంతవరకు కూడా మా యొక్క సరెండర్ లీవ్ రాలేదు, మా యొక్క డిఏ అరియర్స్ రాలేదు. కొత్తగా రిలీజ్ చేసినటువంటి డిఏ సంబంధించి దాని అరియర్స్ గురించి కూడా మాట్లాడడం లేదు. ప్రభుత్వం మా ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు బకాయి ఉన్నటువంటి ఈ అరియర్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని, వీలైనంత వరకు జనవరి ఫస్ట్ వీక్ లోపలనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గిరికుమార్ రెడ్డి. నేను ఏపీజేఎస్ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ శాఖల్లోనే పనిచేస్తున్నటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ బొప్పరాజు గారి నేతృత్వంలోన పనిచేస్తున్నటువంటి ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర శాఖ ఏదైతే రాష్ట్రంలో ఈ మహిళలు గవర్నమెంట్ సెక్టార్లో కానీ అలాగే మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెక్టార్లో మహిళలు వాళ్ళు చెప్పుకోలేని బాధలు డైరెక్ట్గా మరి జెంట్స్ ఎక్కువ శాతం నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఈ సంఘంలో డైరెక్ట్గా మహిళలు వాళ్ళ బాధలు, వాళ్ళ సెక్టార్లలోన వాళ్ళ హరాస్మెంట్లు, తర్వాత కనీసం మినిమం ఫెసిలిటీస్ లేకున్నా కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మరి పనిచేస్తున్నటువంటి మహిళలు కనీస సౌకర్యాలు కూడా ఆఫీసులలో లేకుండా ఎవరికి చెప్పుకోలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక మహిళకి మాత్రమే స్వేచ్ఛగా నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని చెప్పగలుగుతుందనేటువంటి ఏకైక తలంపుతో ఒకటే ఒక ఎయిమ్తో ఖచ్చితంగా మహిళలు ఏమాత్రం జెంట్స్కి తీసుకోకుండా పని చేస్తూ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మేము పని చేసే దాంట్లోన మాకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి, బయటికైనా వెళ్ళగలిగిన సందర్భాలు ఉంటాయి. మహిళలు ఒకసారి కార్యాలయంలోకి అడుగు పెట్టారంటే తిరిగి కార్యాలయం వేళలు ముగించుకునే వరకు కూడా బయటికి అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీస మౌలిక సదుపాయాలు మినిమం ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో లేకుండా